భారతదేశంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం ఎప్పుడూ పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటూ ఉండేది. ఆ గ్రామంలో జున్ను అనే ఒక అబ్బాయి 5వ తరగతి చదువుతూ ఉండేవాడు. ఒకరోజు తానెంతో దిగాలుగా ఉండడం చూసిన ఒక పెద్దాయన, "నీ దిగాలను పోగొట్టే మార్గం చెప్తాను పద" అంటూ ఒక ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకెళ్ళి జున్నుని స్థిర సుఖ ఆసనంలో కూర్చొని శ్వాసపై ధ్యాస పెట్టమని ధ్యానాన్ని నేర్పిస్తాడు. జున్ను తను ఇంటికెళ్ళిన తర్వాత కూడా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అప్పటినుంచి జున్ను ఎంతో ఆనందంగా అవడంతో పాటుగా బాగా చదువుతాడు కూడా. అయితే తనకు ధ్యానం సరిగా కుదరట్లేదని, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయంటూ మళ్ళీ ఒకరోజు ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళగా తను మంచి గైడెన్స్ ఇస్తాడు. అప్పుడు ఆలోచనల్ని ఎలా శూన్యం చేయాలి అనే విషయాలను ఇంకా బాగా తెలుసుకొని వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఆ పెద్దాయన ధ్యానంతో పాటుగా ఎంతో జ్ఞానాన్ని కూడా నేర్పిస్తాడు. ఒకరోజు ఆ పెద్దాయన జున్నుకి ఎప్పుడు కనిపించే ప్రదేశంలో కనిపించకపోవడంతో ఎంతో దిగాలుగా అయిపోతాడు. జున్నుకి మళ్ళీ ఎప్పుడు కనిపించే ప్రదేశంలో మళ్ళీ కనిపించగానే, "మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, కావాలంటే నేను కూడా మీతో వస్తాను, ఎందుకంటే మీరు నా గురువు" అనగా, "నేను కాదు, నీ శ్వాసే నీ గురువు" అని జున్నుకి చెప్తారు. అలా వాళ్ళిద్దరి స్నేహం కొనసాగుతూ ఉంటుంది.